సో ఈరోజు మనం బీసీ మహిళా జేఏసీ చైర్మన్ గారితో జయంతి గారితో ఉన్నాం. సో మరి గత 3 రోజులుగా అయితే నిరాహార దీక్ష అయితే కొనసాగుతూ ఉంది. మరి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ నిరాహార దీక్ష వెనుక అసలు కారణం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. 3 రోజులుగా దీక్ష చేస్తున్నాము అంటే దానికి బలమైన కారణం ఉందండి. ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్ పెట్టడం జరిగింది. మహిళా బిల్ పెట్టినారు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళకు సంతోషమే. కానీ ఎవరికి పెట్టినారు ఆ బిల్? ఈ 33% రిజర్వేషన్లు ఇస్తాము మహిళలకు అని చెప్పింది ఎప్పుడు జనగణన జరిగిన తర్వాత దాంట్లో 33% ఇస్తాను. ఇప్పుడున్న దాఖలాల ప్రకారం, ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే బీసీలకు ఒరిగేది ఏంటి? సరే, ఆ 33% పెట్టినాం. మేమే పెడుతున్నాం 33%లో 50% సబ్కోటా బీసీ మహిళలకి ఇవ్వమని అడుగుతున్నాం. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు పెట్టింది కూడా ఇంత తొందరపాటుగా బీసీ మహిళలను ఇంకొకసారి వాళ్ళని బాధ పెట్టడం కోసము, వాళ్ళ హక్కుల్ని కాలరాయడం కోసమే తప్ప ఇక నష్టపోతుంది కూడా బీసీలు మాత్రమే. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్య ఉన్నది బీసీలు, కానీ నష్టపోతున్న సంఖ్య కూడా బీసీలదే. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్లో బిల్ పెట్టగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్క మహిళకు వస్తుంది అనుకుంటారు. ప్రతి ఒక్క మహిళలకు రాదు. ఎస్సీ ఎస్టీ ఓసీలకు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి వస్తాయి. కానీ మనకి ఎక్కడంటే బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు ఇస్తున్నాయి? ఎక్కడున్నాయి? మాట్లాడితే బీసీలకు రాదు, బీసీలకు రాదు. ఎందుకు రాదండి బీసీలకి? ఎందుకు? మేము భారతదేశంలో లేమా? మేము భారతీయ పౌరులం కాదా? మేము కట్టే పన్నులు కావాలి. మేము ప్రతిదానికి పన్నులు కడతాం కదా. మా ఓట్లు వాళ్ళకి అవసరం ఉన్నాయి, వాళ్ళు దేశాన్ని నడపగలుగుతారు. కానీ రిజర్వేషన్లు మాత్రం మాకు లేవంటారు. ఇప్పుడు మేము పనికిరాము అనుకున్నప్పుడు మా ఓటు కూడా పనికిరాదు కదా వాళ్ళకి. మా ఓటు వాళ్ళకు ఉపయోగపడినప్పుడు మా రిజర్వేషన్లు ఎందుకు మాకు ఇవ్వరు? ఇంకొక విషయం ఏంటంటే మేము కేంద్రాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా గతంలో బీసీలకు మీరు చాలా గత ప్రభుత్వాలు అన్యాయం చేసిన, ఈ ప్రభుత్వాలు అన్యాయం చేసిన. గౌరవ ప్రధానమంత్రి చెప్పడం ఏంటంటే నేను ఒక్క బీసీ బిడ్డనని చెప్తాడు. మరి ఆయన బీసీ అయినప్పుడు బీసీలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, దీక్షలు ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఏమంటారంటే మీకు దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది అని. అంటే దీక్షలు చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిందే కదా. మాకేం అవసరం దీక్షలు చేయడానికి? వాళ్ళు మాకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇచ్చి మా మహిళలకు రావాల్సిన కోటా వాళ్ళు ఇస్తే మేము రోడెక్కి దీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందా? మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా, ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడారు. అన్ని పార్టీలుగా దేశవ్యాప్తంగా. ఈరోజు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అంటే బీసీలు కేవలము ఓటు వేసే యంత్రాల్లానే ఉండాలి, మీరు రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ముందుకు వెళ్ళొద్దనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది భారతదేశ పరంగా. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వచ్చి మాకు న్యాయం చేస్తారని, బీసీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మా దోచుకున్నారు, తిన్నారు. ఇప్పటికైనా మాకు అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. నా పేరు సత్తూరు పుష్పనీల గౌడ్. మేము మట్ట జయంతి అక్కకి మద్దతుగా తెలంగాణ జనసమితి నుంచి వచ్చాము. బీసీ బిడ్డను కూడా నేను. మా బీసీలకి, మహిళలకి, మా అక్క రిజర్వేషన్ పైన మా అక్క చేస్తున్న దీక్షకి మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని మద్దతిస్తూ బీసీలందరూ మహిళలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇప్పటికే ఆగిపోదు, ఇంకా మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాము. ఇది ఎప్పటిదాకా కొనసాగుతుందని కూడా ఎవరికి తెలియదు. మేము ఒక్కరం కాకపోయినా ఇంకొక మహిళ తప్పకుండా ఈ దీక్షను మాత్రం మేము మాకు మహిళలకి, బీసీ మహిళలకి ఏది రావాల్సిందో ఆ పర్సెంటేజ్ చివరికి కూడా మేము ఈ దీక్షని ఆపము. ఇది మోడీ గారికి మరీ చెప్తున్నాము. మా బీసీ బిడ్డలకు మాత్రం అన్యాయం చేయవద్దు. బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రస్టిఆర్ గౌడ్. నేను మట్ట జయంతి గౌడ్ బీసీ మహిళా జేఏసీ చైర్మన్ గారికి సంఘీభావంగా కూర్చోవడం జరిగింది. అయితే బీసీ మహిళా విషయంలో ఈ దేశంలో 78 సంవత్సరాలుగా ఓన్లీ అగ్రవర్ణాలే పాలిస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగా చట్టాలను రూపొందించుకుంటూ ఉన్నారు. ఇది గతంలో 1996లో గీతా ముఖర్జీ అనే కమిటీ ఆధ్వర్యంలో ఒక మహిళా సంఘం వేసారు. అయితే ఆ తర్వాత అది రాజ్యసభలో ఆమోదం పొంది అది తర్వాత మురిగిపోయింది. అయితే అప్పుడు కూడా జేడీయూ, లల్లూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ ములాయం సింగ్ యాదవ్ బీసీ మహిళలకు కూడా సబ్ కోటా కేటాయించాలని చాలా బలంగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన మోడీ హయాంలో మళ్ళీ తీసుకొచ్చిన బీసీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇప్పుడు దొరలు పోయి దొరసాన్లు వస్తారు తప్ప ఇక్కడ ప్రత్యేకత ఏం లేదు. ఈ దేశంలో
సగానికంటే ఎక్కువ ఉన్న బీసీలని అణువణున అణగదొక్కుతూ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన ఎట్లాగో రిజర్వేషన్లు ఉన్నాయి రాజకీయ రంగంలో, కానీ బీసీలకు లేవు. అందులో మళ్ళీ బీసీ రిజర్వేషన్ పెడుతూ కూడా బీసీ మహిళల్ని అణచివేసే కుట్ర దాగి ఉంది. ఇది కూడా బీసీలకు గుండుగుత్తగా రాసిద్దామనే ఆలోచన తప్ప ఇక్కడ ఇంకో ఉద్దేశం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బీజేపీ గవర్నమెంటు అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ మా మహిళల్ని అణచివేస్తూ మమ్మల్ని అణచివేస్తూ ఈ దేశం మీద బలవంతంగా ఉక్కుపాదం మోపుతూ మమ్మల్ని మా మీద రుద్దాలని చూస్తూ ఉంది. ఇది సాగనియద్దు. అందుకనే మా జయంతి గౌడ్ గారు దృఢ సంకల్పంతో ఏదేమైనా సరే ఈ దేశం మీద ఈ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యుద్ధం చేసేందుకు ప్రకటించి ఆమరణ దీక్ష చేసింది. ఆమెకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈ రాజ్యం దీన్ని పరిలోకి తీసుకొని మా జయంతి గౌడ్ వారు తీసుకున్న నిరాహార దీక్షలు ఇలాంటి అనేక మంది చేస్తూ ఉంటారు. వాళ్ళని పరిలోకి తీసుకొని శీఘ్రమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మరి చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇందులో బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఇది 3 రోజుల నిరాహార దీక్ష మాత్రమే కాదు, ఇది వాళ్ళకి న్యాయం జరిగే వరకు అయితే ఈ నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తామని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. మరి దీని మీద కూడా కేంద్రం అతి తొందరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నారు వాళ్ళ నుండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.